మనకి న్యూ కాన్సెప్ట్ ఒకటి వచ్చిందండి ఏరోప్లేన్లో. అదేంటంటే కాన్సెప్ట్ ఆఫ్ స్టాండింగ్ సీట్స్ ఇన్ ది ఏరోప్లేన్స్. సో మనకి ఇప్పుడు బస్సుల్లో చూసుంటాం, కారుల్లో కానీ రీసెంట్గా ట్రైన్స్లో చూసుంటాం. బట్ ఇప్పుడు చూస్తే మనకి ఏరోప్లేన్స్లో కూడా స్టాండింగ్ సీట్స్ అనేది న్యూగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారనమాట. సో దీన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారు అంటే నిలబడి వెళ్ళటం, ప్లేన్స్లో కూడా ఏరోప్లేన్స్లో కూడా నిలబడి వెళ్ళటం. సో దీన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే యూరోపియన్కి సంబంధించిన ఒక స్కై రైడర్ అనే వాళ్ళు, ఈ కంపెనీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇంకా ట్రయల్స్లోనే ఉంది. సో వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారనమాట. సో వీళ్ళ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఏదైతే మనం ఏరోప్లేన్కి ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేస్తున్నామో టికెట్ పరంగా, ఫేర్ పరంగా, సో దాని యొక్క కాస్ట్ని అట్లీస్ట్ $1 నుంచి అట్లీస్ట్ $5 వరకు తగ్గియాలని వీళ్ళు మెయిన్ ఎయిమ్ అనమాట. సో ఇది కూడా మనకు తెలుసు, స్టాండింగ్ సీట్స్ అంటున్నారు కదా. సో ఈ స్టాండింగ్ సీట్స్ ఎక్కువసేపు నిలబడగలుగుతామా అంటే, వాళ్ళు కూడా ఒక 2 hours లోపు జర్నీ ఏదైతే ఉంటుందో అలాంటి వాటిల్లో ఇది బాగా యూజ్ అవుతుందని అలాంటి వాటికి ఇలాంటి టైప్ ఆఫ్ స్టాండింగ్ సీట్స్ అనేది పెట్టారనమాట. సో ఈ విధంగా స్టాండింగ్ సీట్ అనేది పెట్టడం వల్ల వాళ్ళకి మెయిన్ సీటింగ్ కెపాసిటీ ఎంత పెరుగుతుందంటే ఆల్మోస్ట్ 20% అనేది పెరుగుతుందన్నమాట సీటింగ్ కెపాసిటీ. సో ఆల్మోస్ట్ 20% అనేది సీటింగ్ కెపాసిటీ పెరిగితే ఆటోమేటిక్గా మనకి ఏదైతే మనం ఫేర్ బేర్ చేస్తున్నామో, కాస్ట్ అనేది బేర్ చేస్తున్నామో, ఆటోమేటిక్గా 20% టికెట్లో 20% తగ్గిపోయినట్టు కదా. సో కాస్ట్ అనేది తగ్గిపోద్ది. సో 2 hours అంటే ఆల్మోస్ట్ అది కంప్లీట్గా స్టాండింగ్ పొజిషన్లో ఏముండదు. ఆ సీట్ కూడా ఎలా ఉంటుంది అంటే 45 degrees ఇలా బెండ్ అయి ఉంటుంది. సో సంథింగ్ అలా కూర్చున్నట్టే ఉంటుంది. ఒకసారి ఈ వీడియోలో చూస్తే మీరు ఇక్కడ చూడండి. సో ఇలాంటి పొజిషన్ అనమాట. సో ఇలాంటి సీటింగ్ ఇవ్వడం వల్ల మనకి ఆల్మోస్ట్ 20% ఆఫ్ సీటింగ్ కెపాసిటీ ఇంక్రీజ్ చేయొచ్చు. సో ఇది చూసినా, లేదంటే ఈ సీటింగ్ చూసినా, సో ఇలాంటివి అనమాట. లేదంటే ఇక్కడ చూసినా, సో ఇలాంటి సీటింగ్ ఇవ్వడం వల్ల మనం ఆల్మోస్ట్ 20% ఆఫ్ సీటింగ్ కెపాసిటీ పెంచుతున్నాము. ఇలా పెంచడం వల్ల మనకేమవుతుందంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఫేర్ కాస్ట్ ఏదైతే ఉందో అది తగ్గియచ్చు. సో నెంబర్ ఆఫ్ పర్సన్స్ని ఎక్కువగా ఏరోప్లేన్లో యూజ్ చేసేయచ్చు. ఇప్పుడు మన కంట్రీ లాంటి ఇండియా కంట్రీది ఉందనుకోండి. సో ఇండియా కంట్రీలో మ్యాక్సిమం మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ ఉంటారు. సో సపోజ్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళాలనుకోండి, ఆల్మోస్ట్ 6,000 అలా ఉంటుంది టికెట్. సో ఇలాంటిది 20% ఆఫ్ పీపుల్ని ఎక్కువ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల సో మనం టికెట్ కాస్ట్ కూడా తగ్గించుకోవచ్చు. సో 4,000కి లేదంటే 3,500కి ఇలా తగ్గించుకోవచ్చు అనమాట. ఇది చాలా మంచి ఐడియానే, గుడ్ ఐడియా, ఇంప్లిమెంట్ చేయొచ్చు, తప్పేం లేదు. 2 hours అంటే ఈ విధంగా స్టాండింగ్ పొజిషన్లో, ఇలాంటి పొజిషన్లో అయితే బెస్టే, పర్లేదు, వెళ్ళి కూర్చొని వెళ్ళొచ్చు. లైక్ మిడిల్ క్లాసెస్ ఎక్కువ ఉన్న మన ఇండియా లాంటి కంట్రీకి ఇలాంటిది బాగానే ఉపయోగపడుతుంది. సో గుడ్ ఐడియానే. బట్ దీంట్లో కూడా కొంతమంది నెటిజన్స్ బాగా కామెంట్ చేస్తున్నారు. సో ఇది ఏరోప్లేనా, లేదంటే కార్గో పొజిషన్నా, లేదంటే ఎలా ఇట్లా చుట్టేసి వెళ్తారా అని డిఫరెంట్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. సో చూడొచ్చు. బట్ కంట్రీ లైక్ ఇండియాకి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. తప్పేం లేదు కదా. ఒక ఆల్మోస్ట్ 1.5 hours లేదంటే 2 hours లేదంటే 2 hours బిలో ఉండడానికి ఇలాంటి సీట్లలో కూర్చొని వెళ్ళడం వల్ల మనకు అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు. సో ఆల్మోస్ట్ 20% ఆఫ్ ది కాస్ట్ తగ్గించుకుంటున్నాం కాబట్టి అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు. గుడ్ ఐడియా, ఇంప్లిమెంట్ చేయొచ్చు, అంతే కదా. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నా ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియో. థ్యాంక్ యూ.